హాయ్ గాయ్స్! నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల డీటెయిల్స్ చూద్దాము. ముందుగా మనకి నాగర్ కర్నూల్ డిస్టిక్‌కి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ మీరు ఏ జిల్లాకి చెందినవారో, ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. మా జిల్లాలోనే ఏమైనా జాబ్స్ ఉంటే తెలియజేయండి అంటూ. సో, ఈ వివరాలు చూద్దాము. డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా అయితే నిర్వహించనున్నారు. కొండనాగుల శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 5న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లుగా ప్రధానాచార్యుడు పరంగి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫాక్స్కాన్ కంపెనీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని, 1000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారని వెల్లడించారు. ఇక విద్యార్హతల ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా పుస్తకము, ఆధార్ కార్డు, జిరాక్స్ పత్రాలు అంటే జిరాక్స్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్‌కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అండ్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని రావాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 7075055878 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. సో, ఇది ఆ యొక్క నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వారికి మాత్రమే అర్హులు. మిగతా జిల్లాల వారికి వెళ్ళడానికైతే లేదు. తెలంగాణలోని అన్ని జిల్లాల వారు జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి మాకొక మంచి ఉద్యోగం కావాలి, మేము ఎలాగైనా సెటిల్ అవ్వాలి, మా లైఫ్ సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వారికి ఇదొక మంచి నోటిఫికేషన్‌గా చెప్పుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్‌లో మనకి నోటిఫికేషన్ చాలా ఖాళీలతో రిలీజ్ అయింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తము 1000 ఖాళీలైతే ఇందులో ఉన్నాయి. పోస్టులు క్రెడిట్ ఆఫీసర్, జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 విభాగంలో ఈ పోస్టులనైతే భర్తీ చేస్తున్నారు. కనీసము 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ఇంకా ఎలాంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ కానీ అవసరం లేదు. 20-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ ఇంకా మిగతా ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 20. వెబ్సైట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in. ఈ వెబ్సైట్ లింక్ ప్లస్ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయినట్లయితే ఇలాంటి జాబ్స్ మీరు డైలీ ఎప్పటికప్పుడు పొందుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎన్టీపీసీలో లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. సో, ఇందులో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసినట్లయితే 475 పోస్టులు వచ్చేసి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అయితే ఉన్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మైనింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అలాగే ఈ విభాగాల్లో మనకి ఈ 475 ఖాళీలను భర్తీ చేస్తారు. ఎవరైతే కనీసం 65% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు గేట్ స్కోర్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ ఫిబ్రవరి 13. మరిన్ని వివరాలకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ప్లస్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వారు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ntpc.co.in అనేది అఫీషియల్ వెబ్సైట్. డిగ్రీ అర్హతతో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు కూడా అందరూ ఎవరైతే తెలంగాణలోని అన్ని జిల్లాల వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సీఎంపీఎఫ్ఓ జార్ఖండ్‌లో 115 గ్రూప్ సి పోస్టులనైతే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సీఎంపీఎఫ్ఓ గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 115. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చేసి 11 ఖాళీలు. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ 104 ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 27 ఏళ్ళు ఉండాలి.
వేతనము నెలకు 25,000 శాలరీ అయితే పే చేస్తారు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎంపిక విధానం వచ్చేసి విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 15/2/2025 ఫిబ్రవరి 15వ తేదీ వరకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు cmpfo.gov.in వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. చూసారు కదా! ఈ జాబ్స్ ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్‌కి అప్లై చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బై.